మా చెల్లెకి ఫోన్ చేసి నాకు యాక్సిడెంట్ అయిందంటే ఆమె రియాక్షన్ ఎట్లుంటుందో తెలుసుకుందామని ఒక వీడియో తీసిన తెలుసుకుందాం. హలో హలో, అమృతనా మాట్లాడేది? అవును. ఎవరు? భరత్ తెలుసుగా, మీ అన్న భరత్. తెలుసు మా అన్న. భరత్కి యాక్సిడెంట్ అయింది. భరత్కి యాక్సిడెంట్ అయింది. అవును. ఇప్పుడు ఎలా ఉంది అన్నయ్యకి? ఎలా ఉంది అన్నయ్యకి? ఎక్కడున్నాడు అన్న? హాస్పిటల్లో. ఎక్కడ హాస్పిటల్? ఆలియా. చాలా సీరియస్గా ఉంది మా అన్నయ్యకి. ఎట్లా పడ్డాడు అన్న? బండి మీద. అసలు మీరు ఎవరు? నాగరాజు నా పేరు, గుర్తుపట్టలేదు నన్ను? గుర్తుపట్ట. ఎట్లుంది ఇప్పుడు అన్నయ్యకి? ఏం మరి చెప్పలేదు, కోమాల బైర్ అంటున్నారు. మరి ఏంది? కోమాల బైర్ అంటున్నా. అంటే నేనేం రాలేదు, ఆడే తాగిండు అంటే బయటికి పోయిన పోరాలంపటి యాక్సిడెంట్ అయింది. ప్రాంక్ కాదు కదా, నిజం చెప్పు. భయం అవుతుంది నాకు. నిజంగా చెప్పే నేను. మీ భరతన మీద ఒట్టి ఇంకా చాలా సీరియస్ ఉంది అన్నయ్యకి. చాలా సీరియస్గా ఉందా? అంటే తలకాయ పలిగింది, బ్లడ్ వెళ్తుంది. ప్లీజ్ చెప్పేది నాకు, ప్లీజ్. ఆంటీ వాళ్ళకి కాల్ చేసావా? చేయాలి, ఇంకెవరు తెలియదు. ఇంకా ఫస్ట్ నీ ఫోన్ నీకే చేయడం. భయం అవుతున్నాను ఒక నన్ను, ప్లీజ్ ఒక్క నిమిషం. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. హలో నాగరాజ్. చెప్పు. నిజంగా చెప్పు. నిజంగా నేను చెప్పేది, మీ జోక్ అనుకుంటా. హలో హలో స్టక్ అవుతుంది వాయిస్. హలో కన్నమ్మ ఆగన్నమ్మ, నన్ను చేస్తాను. హలో 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 నిజం చెప్పురా. హలో 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 నాగరాజ్. చెప్పు. నిజం చెప్పు. నాకు ఏడుపు అట్లా నొక్కదన్నారు. అన్నకి నిజంగా తాకిందా గట్టిగా? అన్న నిజంగా గట్టిగా తాకిందా? తలకాయ అంటే తలకాయ పలిగింది, బ్లడ్ వెళ్తుంది బాగా. నల్గొండ తీసుకెళ్ళొచ్చుగా. ఉండి అంబులెన్స్ కి ఫోన్ చేసినాం, వచ్చింది, తీసుకొని పోయిండు. నువ్వు పోలేవా అనుకోని? నేను లేను, బయటికి పోయాను, ఫ్రెండ్ వాళ్ళతో బయటికి పోయాను. నాకు చెప్పలే ఇవాళ. బైక్ మీద ఒక్కడే ఉండు. అంటే ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళి తాగి వస్తుంటే యాక్సిడెంట్ అయిందంట. అంటే తలకాయ పలికిందంట. చేతి ఇరిగింది, కాలు ఇరిగింది అన్నారు. ఆంటీ కాల్ చేయవా ప్లీజ్? నాకు భయం అవుతుంది. ఆంటీ కాల్ చేసి రమ్మని చెప్పాను దగ్గరికి. ఫోన్ చేసి అప్పుడే వస్తున్నా అన్నారు. వాళ్ళ మమ్మీ లేదు, పనికి వెళ్ళిందంట. అంకుల్ అక్క
వాళ్ళు అని చెప్పారు ఫోన్ చేశాను ఇందాకనే. నిజం చెప్పు, ప్రాంక్ కాదు కదా. నేను ఎందుకు ఏడుస్తున్నా మరి ఏడవకు. హలో ఆ? ఎందుకు మరి అట్లా ఏడుస్తున్నావు? సొంతం అయితే కాదుగా నీకు. కాకపోతే అన్ననే కదరా, నీకేం తెలుసు అన్న వాల్యూ? అవునా? అన్న నల్గొండ తీసుకెళ్ళు. ఎవరైనా ఉన్నారా? ఎవరైనా లేరా అన్న దగ్గర? ఉన్నారు, వేరే వాళ్ళు పోరాలు ఉన్నారు. నువ్వు ఉండొచ్చుగా ప్లీజ్ అన్న దగ్గర. నేను ప్లీజ్ పో మా అన్న దగ్గరికి. హలో హలో, మా అన్న దగ్గరికి వెళ్ళొచ్చుగా ప్లీజ్. వాళ్ళ మమ్మీ వాళ్ళు వస్తా అంటారు, వాళ్ళు ఎక్కించుకొని పోతా. బండి ఉంది నా దగ్గర, పోతా వాళ్ళకి. ప్లీజ్ ప్రజెంట్ మా అన్న ఎట్లుందని చెప్పు ప్లీజ్, నాకు భయం వేస్తుంది. ఇప్పుడే పోతున్నా, కరెక్ట్గా ఒక 2 నిమిషాలల్లా ఎప్పుడయింది? మధ్యాహ్నం ఫోన్ చేశారు నాకు వాళ్ళ ఫ్రెండ్స్. నేను వెళ్ళి ట్రై చేస్తాను నేను. సరే సరే, పోతే ఇప్పుడే పోయినాక ఒక వీడియో కాల్ చేసి చూపిస్తాను నీకు. సరేనా? హలో, 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 బండి తీరా. హలో, 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 కాన్ఫరెన్స్ పెడుతున్నప్పుడు మాట్లాడవా? హలో, హలో తిట్టినా ఏమన్నా కొట్టాడు? ఏమన్నా గొడవ అయ్యో నాది అందుకే అడుగుతున్నా నేను. కాల్ లిఫ్ట్ చేస్తాను. వాళ్ళ ఇంట్లో పక్కకి ఎవరు ఉన్నారు దాని పక్కకి. నువ్వు పక్కకి ఉంటావు కదా రోజు. నేను బండి కిరాయి అంటే బండి వచ్చా. నేను ఫోన్ చేశారు, మధ్యాహ్నం అయిందంట. ప్లీజ్ అన్న దగ్గరికి త్వరగా వెళ్ళవా ప్లీజ్. వాళ్ళ మమ్మీ వాళ్ళు వస్తారంట, 2 నిమిషాలు ఆడికే పోతా వాళ్ళకి. ఆలయ నుంచి నల్గొండ తీసుకెళ్ళండి హాస్పిటల్, లేకపోతే హైదరాబాద్ తీసుకురండి ప్లీజ్. ఇలా కాదంటే నల్గొండ పోతాం. అరే ఆ బేకార్ దగ్గర ఏం చేస్తారు? నల్గొండ తీసుకెళ్ళదండి మా అన్నని, ఎందుకంటే చేస్తున్నావు? ఇలా కాదంటే హైదరాబాద్ తీసుకొస్తాం అంటున్నా. తీసుకోరండి ప్లీజ్. ఎట్లుంది ఇంటి చాలా సివియర్గా ఉంది అన్నకి. ఎక్కడ ట్రీట్మెంట్ చేశారు కొంచెం అన్నా? ఫస్ట్ ఎయిడ్ ఇచ్చిండ్రా? ఫస్ట్ ఏడవకు, నువ్వు ఏడిసి నాకు భయం అవుతుంది. నాకు భయం వేస్తుంది. నువ్వు ఫస్ట్ నాకు అసలు ఏం అర్థమవుతలేదు. ప్లీజ్ వాళ్ళ ఫస్ట్ ఎయిడ్ అనేది లేదా? నాకు ఏం కాదు. భయం వేస్తుంది. హలో, నువ్వు ఫస్ట్ ఏడవకు. మాట్లాడు, ఎందుకు ఏడుస్తున్నావు? ఓకే, నాకు ఏడుపు వస్తుంది. ఏడవకు. మర్చిపోయి మీ భర్తనండి ఇక. హలో, మీ భర్తనని మర్చిపోయి ఇక. ప్లీజ్ అట్లా నాకు ఏం బాగా భరతన్నకి ప్లీజ్ అట్లా నాకు కాదు. అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరికైనా కాల్ చేసి అమ్మని చెప్పు ప్లీజ్. అన్న దగ్గర ఎవరైనా ఉండండి కదా, వెళ్ళండి కదా. ఇప్పుడు నువ్వు ఫోన్ కట్టేసాక వాళ్ళు ఫోన్ చేసారు, సీరియస్ ఉందని చెప్పారు. చాలా సీరియస్ ఉంటే హైదరాబాద్ తీసుకురావచ్చు ప్లీజ్.
బతకడం కష్టం అంటున్నారు, మరి ఏందో మరి. అట్లా నాకు ప్లీజ్. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ ను హోల్డ్ లో ఉంచారు. దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है. कृपया लाइन पर बने रहें. The person you are speaking with has put కాన్ఫరెన్స్ పెట్టాను గుర్తు గొడవ అనుకోని. మేము మళ్ళీ మంచిగా ఉన్నాం మేము. హలో ఎలా అన్నయ్య చెప్పరా, నీకేమైనా పిచ్చి పట్టిందా అట్లా అంటుంది? బర్త్డే అన్నారు అన్న నుంచి ఫోన్ చేశాను నీకు ఫస్ట్. బర్త్డే అన్నారు ఎవరు అసలు? నేనేం చెయ్యలే అసలు, మంచిగానే ఉన్నాం మేము. ఏం మరి ఒక అమ్మాయితో ఫోన్ మాట్లాడినంట. అన్నా నిజం చెప్పు. నాతో మాట్లాడలే అసలు బాగున్నాయి నుంచి. నీకు జోక్ చెప్పినా నేను ఇప్పుడే కానీ మాట్లాడాను నీతో. అవును ఆంటీ వాళ్ళు వెళ్తున్నారంట దొరుకుతున్నట్టు దగ్గరికి ఆలియాకి వెళ్తున్నారంట. భయపడకు ఫస్ట్. ఏడు పాప. హలో అన్నా నాకుంటా ఇంకా వేరే అమ్మాయితో మాట్లాడుతున్నా బర్త్డే ఇంకా. ఏమో నేను మెసేజ్ చేసినప్పుడు కాల్ మాట్లాడుతున్నా అన్నాడు. సరే మరి తర్వాత చేస్తా అని చెప్తే కథ మెసేజ్ చేయలేదు. ఏ మరి బయట ఫోన్ మాకుండా పోయినంట, అమ్మాయి ఫోన్ చేసినంట ఎమ్మటే పోయిందంట. మీరు మంది వేసినట మరి మంది అయినా మరి. లేదు బంద్ తాగలేదు, నాకు చెప్తాడు తాగుతాడు. సాయి నన్ను తాగినట్టున్నాడు తాగలేదు తాగలేదు నాకు తెలుసు. తాగిందంట. నేను ఇంటికి వచ్చిన ఆంటీ తీసుకొస్తాను ఇంటికి వచ్చిన నేను. మరి నేనే మాట్లాడలేదు ఫస్ట్ నువ్వు ఏదో ఎవరు లేరు, భయం అవుతుంది. బ్లీడ్ అవుతుంది అంటున్నాడు, చేతి కాలు అంటున్నాడు. ఇచ్చామన్నా ఫస్ట్ ఆపు మావయ్య చెప్పాను. హలో హలో చేస్తారా, నేను పోయినాక ఫోన్ చేస్తాను పోతున్నా. సరే మళ్ళీ బాయ్. అమ్మ బస్ ఏడు బాబు. సడన్ గా కాల్ వచ్చి సడన్ కాల్ చేసి లేదు ఏం రాలేదు బాబు మంచి. అయితే ఒక పిల్లి ఇట్లా అన్నది, నాలాగా నిన్ను ఎవరు ప్రేమించలేరని. తనకే చెప్తున్నా, నీలాంటి వాళ్ళు 100 మంది కలిసినా సరే నా చెల్లె అన్నయ్య అని పిలిచి ఒక్క మాట అంత కాదు మీ అందరి ప్రేమ.